అంటే లోక సంబంధమైన వాటి విషయాలలో ఇంత ఆసక్తిని కనబరుస్తున్నారు మనుషులు. కానీ దేవుని విషయాలలో, దైవ సంబంధమైన విషయాలలో ఈరోజు ఆసక్తి కలిగి ఉంటున్నారా? ఆసక్తి ఉన్నదా? ఆలోచించాలి. కానీ దేవుని పిల్లలమైన మనకు దేవుడు ఒక మాట చెబుతున్నారు చూడండి. రోమాపత్రిక, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. చూసారండి, ఆసక్తి విషయములో మాంద్యులు కాక. జాగ్రత్త వినాలి. అంటే ప్రతి క్రైస్తవుడిలో కూడా ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలి. దేవుని మీద నమ్మకమే కాదు, దేవుడంటే, దేవుని కార్యాలంటే ఆసక్తి కలిగి ఉండాలి మనం. ఆసక్తి విషయంలో ఎలా ఉండాలి? మాంద్యులు కాక, అంటే మందమతులుగా ఉండక, ఆత్మయందు ఏముండాలి? దేవుడి కోసం చెయ్యాలి, దేవుడి కొరకు బ్రతకాలి, అనేకులను రక్షించాలి అనే ఆ తీవ్రత మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించుడి. మనం అందరం ప్రభువును సేవించే వాళ్ళమే. మరి ఆసక్తిని మనం కనబరుస్తున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. కొంతమంది చూడండి, సెల్ ఫోన్ లేకపోతే బ్రతకలేరంట. అది ఉండాల్సిందే. అవునా? నిద్రపోవట్లేదండి ఇది వచ్చిన తర్వాత. అందరి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. రాత్రుల్లో సరిగా నిద్రపోకుండా రాత్రి 12, 1 గంట అవుతున్న దీంట్లోనే ఎంత ఆసక్తో. చిన్నపిల్లలు కూడా అలవాటు చేశారు. వాళ్ళు కూడా ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే ఉండట్లేదు, భోజనం కూడా చేయట్లేదు. వాడి చేతులు ఇది పెట్టాలా, పాలు త్రాగట్లేదు చిన్నపిల్లలు కూడా. అట్లా తయారు చేశారు. కొంతమంది చూడండి, పిల్లల్ని పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, ఏది పట్టించుకోరు. ఇదే పెద్ద భార్య, వదిలిపెట్టేది లేదు. అట్లయిపోయింది. కొంతమందికి ఇదే భర్త, అట్లయిపోయింది, వదిలిపెట్టేది లేదు. ఇంత ఆసక్తి మరి దేవునిలో ఉంటే ఎంత బాగుంటుందండి. సీరియల్ చూసే విషయంలో చూడండి ఎంత ఆసక్తో. ఒక ఆవిడ సీరియల్ చూస్తుంటే కరెంటు పోయిందండి. పోతే పక్కమ టూర్లో వాళ్ళ బంధువుకు ఫోన్ చేసి వాడు బ్రతికాడా చచ్చాడని అడుగుతుంది. సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంటు పోయింది. ఇక్కడ కరెంటు పోతే పక్క ఊరిలో ఉంటుందిగా, వాళ్ళకి ఫోన్ చేసి బంధువులకి, చూస్తున్నావక్క? చూస్తున్నాను రా. మరి వాడు బ్రతికాడా చచ్చాడా? ఎంత ఆసక్తి. మరి వాక్యం విషయంలో ఉంటుందా? దేవుని వాక్యం విషయంలో ఈరోజు ఆసక్తి లేదు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు మీరు తీవ్రత గలవారై ఉండండి. మాంద్యులుగా ఉండకండి. ఒక మాట చెప్తాను, మీరు కూడా మాంద్యులుగా అంటే మందమతులుగా ఉంటే మేము చెప్పలేమండి వాక్యం మీకు. పౌలు గారు ఏమంటున్నాడో బైబిల్లో మాట చూడండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు చెబుతున్న మాట చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేకములు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట చాలా కష్టము అంటున్నాడండి. ఆ ప్రారంభంలో ఒక మాట వాడాడు ఆయన, ఇందును గూర్చి. అంతేనా? ఇందును గూర్చి అంటే అక్కడ ఒక అంకె ఉంది చూడండి. ఫుట్ నోట్లో చూస్తే ఇతను గురించి అంటే క్రీస్తుని గురించి. హెబ్రీ పత్రికలో ఎక్కువగా క్రీస్తుని గురించే ఉంది, ప్రధాన యాజకుడైన క్రీస్తుని గురించి. ఇతను గురించి మేము చాలా చెప్పాలనుకుంటున్నాం సంగమా. క్రీస్తుని గురించి చాలా విషయాలు చెప్పాలని వచ్చాం మీ దగ్గరికి. కానీ మీరు ఎలా ఉన్నారో తెలుసా? మందులుగా ఉన్నారు. అంటే మందులు వేసుకొని కూర్చున్నారని కాదు, మందమతులుగా ఉన్నారు, మాంద్యులుగా ఉన్నారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మీకు వాక్యం చెప్పటం మాకు చాలా కష్టం. అంటే అంత గొప్ప సేవకునికే మందమతులుగా ఉన్న వాళ్ళకి చెప్పడం ఎట్లుందంట? కష్టంగా ఉంటే మరి మేమే పోయేటోళ్ళం, ఏ పాటి వాళ్ళం? మేమే పాటి వాళ్ళం అండి. మరి మీరు ఆసక్తితో వింటేనే మేము కూడా వాక్యం చెప్పగలుగుతాం. అంతేగాని
అమ్మయ్య ఒకటి అయిపోయింది, ఇంకో పాఠం ఎప్పుడైపోద్దో అని చెప్పి ఎట్లా చూసుకోవటం, ఊరికి ఎట్లా చూసుకోవటం. నిన్ను చూసి దేవుడు ఎలా చూశాడు అనుకో, నీ పని అయిపోద్దు, నువ్వు ఉండవు ఇక్కడ. అంటే వాక్యం వినటానికి నీకు టైం చూడండి. బంధువులతో ఎంతసేపు అయినా తిరుగుతారండి, అవునా? బంధువులతో తిరుగుతారు, స్నేహితులతో తిరుగుతారు, అంతేనా? లేనిపోని కార్యక్రమాల్లో ఎంత టైం అంతా వేస్ట్ చేస్తారో, కానీ దేవుని వాక్యం దగ్గర మాత్రం ఆసక్తి కనిపించదు. ఆసక్తి ఉండాలి. ఆయన అంటున్నాడు, ఈ క్రీస్తును గూర్చి చెప్పాలని మేము వచ్చాం. చాలా విషయాలు చెప్పాలనుకున్నాం, కానీ ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉందంటే వినేటట్లుగా లేదు. కాబట్టి మేము విశదపరచడం చాలా కష్టం. మీరందరూ ఇట్లా నిద్రపోతున్నారనుకోండి, మేము ఎవరికి చెప్పం. కాబట్టి వాక్యం విషయంలో ఎలా ఉండాలో తెలుసా? ఆసక్తిని కలిగి ఉండాలి. బెరయా పట్టణంలో ఉన్న సంఘం ఉంది కదా, ఎన్నోసార్లు మీరు చెప్పుకొని ఉంటారు, విని ఉంటారు దైవ సేవకుల ద్వారా. వాళ్ళు ఎవరో తెలుసా? ఆసక్తి కలిగిన సంఘం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. ఏ విషయంలో వాళ్ళకి ఆసక్తి ఉందో చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే, అంటే తెస్సలోనికలో ఉన్నోళ్ళే మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు బాగున్నారు, కానీ కాకపోతే వాళ్ళకంటే వీళ్ళు ఇంకా బెటర్ అన్నమాట. తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో, చూసారని ఎంత మంచి పదం. అంటే ఆసక్తితో వింటారు, ఆసక్తితోనే అంగీకరిస్తారు. వినటం అంతే ఉంటుంది, అంగీకరించడం కూడా అలానే ఉంటుంది. కొంతమంది వింటారు కానీ అంగీకరించరు, అవునా? వింటారు కానీ అంగీకరించరు. ఏమన్నా అంగీకరించినప్పుడు వినడం ఎందుకు? దేవుడు చెప్పాడంటే ఆ మాట విని దానిని ఏం చేయాలి? మనం అంగీకరించాలి. ఆసక్తితో ఆ మాటలు వింటున్నారు, అంగీకరిస్తున్నారు. పౌలు శీలలు చెబుతున్న సంగతులు అలా ఉన్నవో లేవోనని ప్రతి దినం అండి, ఎంత ఆసక్తి అండి వాళ్ళకి. ప్రతిరోజు మీరు నిజంగా వాక్యం పట్ల ఆసక్తి గల వాళ్ళైతే ప్రతిరోజు మీరు బైబిల్ చదవాలి. నిజంగా మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? అయితే ఆసక్తి పరులే. మీరు బైబిల్ ముట్టుకోవట్లేదా? మీరు చెప్పుకోవాలి మీరెవరు. ఆసక్తి లేదండి ఈరోజు. ఒకడు అంటాడు, టీ తాకపోతే నాకు రోజు గడవదండి అంటాడు. అబ్బా, మరి బైబిల్ చూడండి. చాలామంది, ఏంటి తమ్ముడు బైబిల్ చదవలేదంటే, బిజీ అన్నా. బిజీ ఏంటి, అంత బిజీయా? నేను మాట అడుగుతాను, బిజీ అని చెప్పి ఎప్పుడైనా భోజనం మానేసావా? అన్న బిజీ అన్న, ఈ మధ్య వారం అయిందన్న భోజనం చేయక అంటాడు ఎవడైనా? నిలబడైనా తింటాడు, భోజనం నిలబడైనా తింటాడు. మరి 4 వాక్యాలు నిలబడి చదువుకోవచ్చుగా, ఏమి రోగం? బిజీ అన్నా, నేను వారం రోజుల నుంచి భోజనం చేయట్లేదన్నా అన్నావు ఎప్పుడైనా? బిజీ అయినా నువ్వు భోజనం మానవు, అవునా? ఎంత బిజీ అయినా తినాల్సిందే. మరి దేవుని వాక్యం వీళ్ళు చూడండి, ఆసక్తితో వింటారు, ఆసక్తితో అంగీకరిస్తారు. అందుకే ఆ సంఘాన్ని ఘనమైన సంఘం భలే పేరు పెట్టాడు. ఏ సంఘం? ఘనమైన అనే మాటలు బైబిల్లో అతి తక్కువ సందర్భాల్లో వాడబడిన పదం అండి. అది అరుదుగా. వివాహము అన్ని విషయములలో గనురాలైన శూనేమియురాలని కనబడుతుంది ఒక ఆవిడ మనకి పాత నిబంధనలు. అంటే ఆమె చేసిన ఘనకార్యం ఏంటంటే అక్కడ ఉంది, దైవ సేవకులకు మంచి పరిచర్య చేసింది, అందుకే ఆమె గనురాలైంది. మరి వీళ్ళు గనులు ఎందుకు అయ్యారు? వాళ్ళు వాక్యమును ఆసక్తితో వింటారు, మంచి మనసుతో అంగీకరిస్తారు. అందుకే ఆ సంఘం ఘనమైన సంఘం. అంటే వాక్యం విషయంలో దేవుని పిల్లలుగా మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఒక్క వాక్యమేనా? యాకోబు పత్రిక. ఇంకా ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలో చెప్తున్నాడు చూడండి దేవుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, వర్షింపకుండునట్లంటే వర్షం పడకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎలా చేశాడండి ప్రార్థన కూడా? దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. దేవుని పిల్లని చెప్పుకుంటున్నాం, ఉందా ఆసక్తి నీకు?
అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. అతడు మరలా అదే ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆకాశం వర్షం ఇచ్చిందట. భూమి తన ఫలమునిచ్చింది. ఆసక్తితో చేసిన ప్రార్థన. ఏమని చేశాడు? వీళ్ళకి పంటలు పండకూడదు, పండకుండా ఉండాలంటే వర్షాలు పడకూడదు. ఏ సేవకుడైనా వర్షాలు పడాలని చేస్తాడు, కానీ ఈయన రివర్స్లో చేశాడు. ఇప్పుడు ఏ సేవకులైనా చూడండి, అయ్యా వర్షాలు ఇవ్వు ప్రభువా, పంటలు చక్కగా పండాలి ప్రభువా, వాళ్ళని దీవించు ప్రభువా, వాళ్ళకు రోగాలు తీసే ప్రభువా అని చేస్తుంటారు. ఈయనేమో అసలు పంటలే పండొద్దు ప్రభువా, వర్షం పడొద్దు. వర్షం పడకుండా ఉంటే పంటలు ఉండవు. ఎందుకో తెలుసా? దేవుడు అంటే భయం భక్తి లేకుండా బ్రతుకుతున్నారు. కనీసం ఫుడ్ లేనప్పుడైనా దేవుడు గుర్తొస్తాడేమో వాళ్ళకని అసలు వర్షం పడకుండా చేయమన్నాడండి. ఆసక్తితో చేశాడంట ప్రార్థన. అసలు ఈ మాట యాకోబు గారు ఎందుకు రాశారో తెలుసా? పత్రికలో సంఘం ఎలా ఉండాలని రాశాడు. సంఘానికి ఈ పత్రిక. ఈ పత్రికలు మనం చదువుకొని సంఘములో ఉన్న మనం ఇదే రకమైన ఆసక్తిని మనం కలిగి బ్రతకాలి. ఆయన ఆసక్తితో చేశాడట ప్రార్థన. ఆదిమ సంఘం ఉంది, పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారండి. వాళ్ళు ప్రార్థన ఎలా చేశారని ఉందో తెలుసా? చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం, దైవ సేవకుల కోసం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో, ఆసక్తి వేరు అత్యాసక్తితో ఊరిన ఆయన. ఈ పదం చూడండి ఎంత బాగుందో. సంఘం అట్ట దైవ సేవకుని కొరకు ఎట్లా చేశారు ప్రార్థన? అత్యాసక్తితో. మీరు చేస్తున్నారా దైవ సేవకుల కోసం ప్రార్థన? అత్యాసక్తితో. ఎప్పుడు చూసినా మన ప్రార్థన మన ఇంటి చుట్టే తిరుగుతుంటుంది. అవునా? ప్రభువా నన్ను కాపాడు, నాకు అన్ని ఆశీర్వాదాలు దయచేయి, మా పెద్దోడిని కాపాడు, మా చిన్నోడిని కాపాడు, మా బంధువుల్ని, మా అమ్మని, మా నాన్నని కాపాడు, ఎదుగో ఆ ఊరిలో మా బంధువులు ఉన్నారు వాళ్ళని కాపాడు, ఈ ఊరిలో బంధువులు ఉన్నారు కాపాడు. ఎంత చేస్తారోనండి, కానీ సేవకుల కోసం చేయరు, సంఘం కోసం చేయరు. అంటే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నీకు లేదనమాట. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నీకుంటే నువ్వు వాక్యం చదువుతావు, నీవు ప్రార్థన చేస్తావు. తెలుసా? సంఘం దైవ సేవకుడి కోసం ప్రార్థన చెయ్యాలి. దేవుని సేవలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. నేను చాలా హ్యాపీగా ఉంటాను. మాకు నిద్ర ఉండదండి, మాకు నిద్ర ఉండదు. మొన్న రాత్రి అంతా, నిన్న రాత్రి, అంతకుముందు రాత్రి నిద్ర లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ రాత్రి ప్రయాణం ఉంది నాకు. మీ దగ్గర నుంచి తెల్లవారి వరకు ప్రయాణం ఉండదు. ప్రయాణంలో ఏం పడుకుంటామని పడుకున్నా కానీ మళ్ళీ రేపు వాక్యం చెప్పి రేపు రాత్రి మనం ప్రయాణం చేసి మళ్ళీ మా ఊరు వెళ్ళాలి. ఇక అన్ని ప్రయాణాలే. కానీ నాకు ఒక ధైర్యం, నా వెనక 100 మంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు నన్ను కాపాడతాడు. దేవుని పిల్లలారా, దైవ సేవకుల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? సంఘం కోసం ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించండి ఒకసారి. దైవజనుడి కోసం ఎలా చేశారట? అత్యాసక్తితో ప్రార్థన చేయగా, అత్యాసక్తితో ప్రార్థన చేశారట. అక్కడి నుంచి దేవుడు దేవదూతను పంపించి పేతురు గారిని బయటికి తీసుకొచ్చాడు. ప్రార్థన, సంఘం అత్యాసక్తితో చేస్తుంది ప్రార్థన. ప్రార్థన చేయాలండి. ఇంకా ఏ విషయంలో సంఘము ఆసక్తి కలిగి ఉండాలో దేవుడు చెప్పాడు చూడండి. 1 వాక్యం, 2 ప్రార్థన, 3 ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండండి. సంఘానికి చెప్తున్నాడండి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండండి. అంటే దేవుని కార్యాలు చేయటానికి ఎప్పుడు మనం ఏం కనబరచాలి? ఆసక్తి. ఇప్పుడు సెమినార్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలా? సెమినార్ చేయాలి. మళ్ళీ చెప్పట్లేదు ఏంటండి మీరు కూడా? ఇప్పుడు చేశారు ఆసక్తితో,
మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? ప్రభు కార్యాలు ఇంకా జరగాలంటే మళ్ళీ ఇంకో సెమినారు చేయాలి. అవునా? ఒక సంఘానికి నేను వెళ్ళాను, మీటింగ్ అయిపోయింది. ఆ లాస్ట్లో ఆయన అన్నాడు, విజయరామన్ వచ్చాడు, మంచి మాటలు చెప్పాడు, నెక్స్ట్ నెలలో కూడా మళ్ళీ మనకు సెమినారే అన్నాడు. అనగానే ఒక ఆయన అన్నాడు, పోయిన నెలలో పెట్టాడు, మళ్ళీ ఈ నెలలో పెట్టాడు, మళ్ళీ వచ్చే నెల అంటున్నాడు, ఇక అవతల నెల కూడా పెడతాడు. మనం తట్టుకోలేం. పదండి ఎక్కడికి? కట్టకట్టుకొని చద్దాం ఆ నరకంలో పడి. చూసారండి ఏంటండి మనుషులు ఇలా తయారైపోయారు? అంటే ఎలాగైనా వాగ్దానం అడుగుతారు కాబట్టి మనం ఇవ్వలేము. కొడుకు చదివేటప్పుడు వాడు వారానికి ఒకసారి అడుగుతాడు. మొన్న అడిగావు, నిన్న అడిగావు, అంటే పోయిన వారంలో అడిగావు, మొన్న వారంలో అడిగావు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావు, రేపు కూడా అడుగుతావు కదా. చంపుతా అంటారా మీరు? అంటారా? కొడుకు అడిగాడు, రోజు ఇస్తా అవసరమైతే. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు 100 అడిగితే 200 ఇస్తారు. 1000 అడిగితే తీసుకోరా కొడుకా, తీసుకో, బాగా తిరుగు. దేవుని దగ్గర మాత్రం సైలెంట్. మరి దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అడిగాడు, నువ్వు చేయొద్దా? ఎట్లా చేయాలట? మళ్ళీ చేసేది కూడా ఆసక్తి. చేసేది కూడా ఎలా ఉండాలి? మళ్ళీ ఏదైనా కార్యక్రమం చేస్తే ఇంట్రెస్ట్గా ఆసక్తితో చేయాలా, ఆసక్తి కలిగి చేయాలి. చూడండి అక్కడ ఎంత మంచి మాట అంటే, ప్రభువునందు మీ ప్రయాస. ప్రయాస అంటే ఏంటి? కష్టం. ప్రయాస అంటే కష్టము, శ్రమ. ప్రభు కొరకు పడే కష్టం, ప్రభు కొరకు పడే ప్రయాస అంటే ఆ శ్రమ వ్యర్థము కాదు. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ సుఖాల కోసం, నీ ఇంటి కోసం, నీ బంధువుల కోసం పడుతున్నావే ప్రయాస, అదంతా వ్యర్థం, వేస్ట్. కానీ వ్యర్థము కాని ప్రయాసం ఏముందో తెలుసా? అదే ప్రభు కోసం, ప్రభు కార్యాల కోసం పడే ప్రయాస. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా ఉండండి. ఏంటి? సంఘంలో ఊరికి అడుగుతున్నారు, ఊరికే వాగ్దానాలు అంటున్నారు, ఇది కాదు. స్థిరంగా ఉండు, నీ చేతనైంది చెయ్యి. అంతే కదండి? చేతనైనంతవరకు చేస్తావా, లేకపోతే శృతి మించి చేస్తావా? అవసరమైతే నీకు సామర్థ్యం తక్కువ ఉన్నా దాన్ని మించి కూడా చేయొచ్చు. అప్పుడప్పుడు చూడండి, కుటుంబాల్లో పెళ్ళిళ్ళు చేస్తారు, దేవుని కార్యక్రమాలకు స్పందించరు, కానీ పెళ్ళప్పుడు అండి ప్రతాపం చూపిస్తారండి. నా కొడుకు పెళ్ళి ఎట్లా జరగాల? గ్రాండ్గా జరగాల, ఆకాశం అంతా వెయ్యి, మరి వెయ్యి. ఎంతమందికి భోజనాలు? మటను, చికెను, ఆల్ వెరైటీస్. ఒకడండి ఎప్పుడు వాగ్దానం చేయడు కానీ, సంఘంలో ఏ సెమినార్కి చేయడు కానండి, 36 రకాలు పెట్టాడండి వాళ్ళ కొడుకు పెళ్ళికి. వంటలు ఎన్ని రకాలు? 36 రకాలు పెట్టాడండి. ఇట్లాంటి దరిద్రులు కూడా ఉంటారు, మీకు తెలియదు. మేము చూచి 26 సంవత్సరాలుగా అర్థమైపోయింది మాకు కూడా. కొంతమందిని చూస్తుంటేనే అర్థమైపోతుంటుంది. దేవుని పిల్లలారా, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎలా ఉండాలి? ఎప్పటికీ. అంటే ఏంటి? ఎప్పుడు. దేవుని పని అంటే ఎప్పుడు స్పందించే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైనా అలా ఉన్నాము. మరి ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. ఎందుకంటే ప్రభు కొరకు పడిన ప్రయాస, ప్రభు కోసం ఇచ్చిందే నీకు వ్యర్థం కాదు. నీ కొడుకు ఇచ్చావు, వ్యర్థం. ఒకడండి బాగా చదివించాడండి, మంచి ఉద్యోగం వచ్చింది కొడుక్కి. వాడు తండ్రిని చూడట్లేదు. ఏంట్రా ఎంత కష్టపడి నీకోసం నేను ఎంత ప్రయాసపడి నిన్ను పెంచి ఉద్యోగస్తుని చేశానురా అంటే, చేసేవాళ్ళ నోరు మోసుకో, షటాప్ అంటున్నాడండి వాడు. అయిపోయింది. వాళ్ళ తల్లి వచ్చి ఎంత ఏడ్చానురా నీకోసం అని అంటే, ఏడ్చావులే నోరు మోసుకోండి అంటే ఆ ఏడుపు కూడా పోయింది. అన్నీ పోయాయి, అన్నీ వ్యర్థమే. దేవుని కోసం, ప్రభువు కోసం కన్నీళ్లు గార్చిన, ప్రభువుకి ఇచ్చిన, ఏది చేసినా అదొక్కటే వ్యర్థం కాదు, అన్నీ వ్యర్థమే. అందుకే సొలొమోను గారు అంటాడు, వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థమే, మొత్తం వ్యర్థమే అని అంటాడండి. ప్రభువు కోసం మనం ప్రయాసపడాలి. ప్రభు కొరకు దేవుని పని కూడా ఎలా చేయాలో తెలుసా? ఆసక్తితో.
కొన్ని సంఘాల్లో కార్యక్రమాలు జరుగుతుంటేనండి, వండే దగ్గర కానీ, వడ్డించే దగ్గర కానీ, ఆ పరిచర్య చేసే దగ్గర కానీ, ఓడ్చటంలో, ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేయటంలో కొంతమంది ఎంత ఆసక్తిని కనబరుస్తారంటే నిజంగానండి వాళ్ళ ఇంటి పనులు అన్నీ వదిలేస్తారు. అక్కడ సభలైపోయేంత వరకు అక్కడ నుంచి కదలరండి. కొంతమంది అలా కనపడతారు, అలా మాయమైపోతుంటారు. వీళ్ళు ఆసక్తి పరులు కాదు. ఎప్పటికీ నీ ఆసక్తులనై ఉండండి. దేవుని పనిని చాలా ఆసక్తితో శ్రద్ధతో చేయాలి. లేకపోతే ఏమవుతాం ఉంది బైబిల్లో? శాపగ్రస్తులం అవుతామట. చూడండి ఒకసారి ఆ మాట. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యములను ఎట్లా చేసేవాళ్ళు? అశ్రద్ధగా. శ్రద్ధ ఉండదు. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. ఏమవుతాడంటమ్మా? శాపగ్రస్తుడు అవుతాడు. కనుక దేవుని పని ఎలా చేయాలంటే ఆసక్తితో చేయాలి. ప్రసంగి గ్రంథం చూడండి, సొలొమోను గారు చెప్తున్న మాట. వ్యర్థం అని చెప్పాడే ఆయనే, సొలొమోను గారు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చూడండి ఏం చెప్తున్నాడు. ప్రసంగి 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. ఎందుకంటే నీవు పోవు పాతాళమందు పని లేదు, ఉపాయమైనను లేదు, ఏమీ లేదట. మరి అన్నీ ఎక్కడున్నాయి అమ్మ? ఇవన్నీ ఎక్కడున్నాయి? పని ఎక్కడుంది? ఇక్కడే ఉంది దేవుని పని. తర్వాత జ్ఞానం ఎక్కడుంది? ఇక్కడేనా? ఈ లోకాన్ని వదిలితేనా? ఎక్కడున్నప్పుడే. ఉపాయం ఇక్కడే. నీ ఉపాయాలు పనిచేయాలంటే ఇక్కడే. తెలివి అంతా ఇక్కడే. అందుకే నీ చేతికి వచ్చిన ఏ పని అయినా అంటే నీ సొంత పని కాదు, దేవుని పని. అర్థమవుతుందా? ఏ పని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? మరి అక్కడ వ్యర్థం అన్నాడు. అదే పని. సూర్యుని క్రింద మనుషులు పడుతున్న పాటు వలన వారికి కలుగుతున్న లాభం. అంటే నీ సొంత పని. సొంత పని వల్ల లాభం లేదు. కనుక దేవుని పని ఏది నీ చేతికి వచ్చినా శక్తి లోపం లేకుండా చెయ్యి. శక్తి లోపం లేకుండా చెయ్యి. నువ్వు వెళ్ళు పాతాళంలో ఏమి లేదు చేద్దామంటే దేవుని పని లేదు. మరి పని ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. ఇక్కడే అనుకుంటారు చాలామంది, నేను బాగా చేయాలని. అదేదో ఇప్పుడే చెయ్యి, ఆ తర్వాత అవకాశం ఉండదు. ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు, ఆ తర్వాత అవకాశం ఉంటుందో లేదో తెలీదు. ఎందుకంటే రేపటి దినం మనది కాదు. ఏ రోజు ఏమి సంభవించునో నీకు తెలియదు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని పని మన కళ్ళ ముందుకు వచ్చిందంటే ఎగిరి గంతేయాలి. ఎందుకంటే దేవుడు అందరితో చేయించుకోడండి. తన పిల్లలైన వారితో, తనను ప్రేమించిన వాళ్ళతోనే తన పనులు చేయించుకుంటాడు. కష్టంగానే ఉంటుంది చేయటం, కానీ ఇష్టంతో చేయాలి దేవుని పని. ఇష్టపడి చేసిన ఎడల ప్రతిఫలము దక్కుతుంది. ప్రభు కార్యాలలో ఉండాలి ఆసక్తి. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళే పాతాళంలో ఏమీ లేదు, దేవుని పని చేద్దామంటే లేదు, ఖర్చు పెట్టాలంటే కుదరదు, పాట పాడాలన్నా కుదరదు, జ్ఞానం నేర్చుకోవాలన్నా కుదరదు, బైబిల్ క్లాసులు ఎవరు చెప్పరు, అక్కడ పెట్టరు. ఇక్కడే అన్నీ ఉన్నాయి. కనుక ఈ చిన్న జీవిత కాలంలో దేవుని పనుల్లో మనం ఎలా ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను మీకు. వాక్యంలో ఆసక్తి, ప్రార్థనలో ఆసక్తి, దేవుని కార్యాలలో ఆసక్తిని మనం కనబరుస్తుండాలి. అంతేకాదు దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి కూడా నీకు ఉండాలి. మన పాఠం అదే కదా, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నీకు ఉన్నదా? ఒక ఆయనకి ఎంత ఆసక్తి ఉందో దేవుని ఇంటిని గూర్చి బైబిల్లో దేవుడు రాయించాడు. కీర్తనలు చూడండి, 69వ కీర్తన 9వ వచనం చదువుదాం ప్రియులారా. 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఏమండి ఆ మాట చూడండి ఎంత బాగుందో. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినేస్తుంది, భక్షించుచున్నది. ఏ ఇంటిని గూర్చి? దేవుని ఇంటిని గూర్చి.
ఆయనకట దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి బాగా ఉందట. ఇది ఎవరిని గురించో తెలుసా? ఇది క్రీస్తును గూర్చిన ప్రవచనం. ఎవరిని గూర్చి? క్రీస్తును గూర్చిన ప్రవచనం అండి. క్రీస్తుని గూర్చిందేనా? అక్కడే మరో వచనం ఉంటుంది చూడండి క్రీస్తుని గూర్చి. ఒకసారి అదే 69వ కీర్తన, ఇప్పుడు మనం 9వ వచనం చదువుతున్నాం కదా, ఆ తర్వాత మాటల్లో మీరు చూస్తే అది క్రీస్తుకు సంబంధించిన ప్రవచనమా కాదా అని మనం చూడాలంటే 7వ వచనంలో, నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. క్రీస్తుని గూర్చిన ప్రవచనమేనా? ఆ తర్వాత నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. చూసారా? 21వ వచనం చూడండి, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఎవరి గురించి ఇదంతా? ఇవన్నీ యేసుక్రీస్తు మాటలండి. అంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నీ ఇంటిని గూర్చి, దేవా తండ్రి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షించుచున్నది. మరి యేసుక్రీస్తుకు తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి ఉంటే, క్రీస్తును నమ్మిన మనలో దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఉన్నదా లేదా? దాని పాఠం అదే కదా. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నీకున్నదా? దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఉంటే ముందు చెప్పిన 3 చేస్తారు. బైబిల్ చదువుతారు, ఆసక్తితో వింటారు, ఆ తర్వాత ప్రార్థన చేస్తారు దేవుని సంఘం కోసం. ఆసక్తి ఉంటే ప్రభు కార్యాలు కూడా ఆసక్తితో చేస్తారు. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే అనేక మందిని మనం దేవుని యొద్దకు నడిపించాలి. దేవుని ఇల్లు అంటే ఏదండి? మనమే ఆయన ఇల్లు. మనం చదువుకున్నాం కదా హెబ్రీ పత్రిక 3:6లో. చదవండి మళ్ళీ ఒకసారి. ఏది దేవుని ఇల్లు? దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే ఇంతకు దేవుని ఇల్లు ఏది? చదువుతారా? తిమోతికి హెబ్రీలకు రాసిన పత్రిక 3:6లో, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలనైన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆ దేవుని ఇల్లు. బైబిల్లో మనమే దేవుని ఆలయం అని ఉంది, మనమే దేవుని ఇల్లు అని ఉంది, మనమే ఆయన గృహం అట. అవునా? మేము దేవుని జతపనివారమును, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. గృహమన్నా మనమే, ఆలయమన్నా మనమే, ఇల్లు అన్నా మనమే. మరి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి క్రీస్తులో కనపడుతుంది. ఆ ఆసక్తి ఉండడాన్ని బట్టి మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. అంతేనా? దేవుని ఇల్లు అంటే మనమే కదా, సంఘం. సంఘమే దేవుని ఇల్లు అయితే మన పట్ల ఆయనకున్న ఆసక్తి ఆయన ఏం చేసిందో తెలుసా? ప్రాణం పెట్టేటట్లుగా ప్రేరేపించింది. మరి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మనకుంటే మనం ప్రాణం పెడతాం లేదా? ప్రాణం పెడతామా? దేవుని ప్రాణాలు తోడేస్తామా? చెప్పండి. ప్రాణం పెడతాం. మమ్మల్ని అంటుంటారు అప్పుడప్పుడు, అన్నా మీరు ఇట్లా రెస్ట్ లేకుండా తిరిగితే ప్రమాదం జరుగుతుందన్నా అంటే, పోయినా పర్లేదమ్మా, దేవుని పనిలో చనిపోతే ఇంకా గొప్ప భాగ్యం కదా. దేవుని పని చేస్తూ పోతే అది ఇంకా గొప్ప భాగ్యం కదా. ప్రాణానికి భయపడకూడదు. దేవుని పనిని మనం శ్రద్ధగా ఆసక్తితో చెయ్యాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి యేసుక్రీస్తుని ఏం చేసిందో తెలుసా? భక్షిస్తుంది. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. పెట్టో నీ ప్రాణం పెట్టేయి, వీళ్ళందరిని కాపాడు. మరి నీకుందా ఆసక్తి? వాళ్ళని కాపాడాలి, వీళ్ళని కాపాడాలి, వీళ్ళకు వాక్యం చెప్పాలి, వాళ్ళకు వాక్యం చెప్పాలి. ఉందా ఆసక్తి? ఏదండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడమ్మా? సువార్తను ప్రకటించమన్నాడు. కనీసం పక్కమింటింటికైనా వెళ్ళారా ఎప్పుడైనా? సర్వలోకం వదిలిపెట్టండి అండి, పక్కింటింటికైనా వెళ్ళారా సువార్త చెప్పడానికి? వెళ్ళాం. పక్కమింటింటికి ఎందుకు వెళ్తాం? ఏదో కబుర్లు మోసుకెళ్తాం అక్కడికి. వాడు అలా అయ్యాడంట, ఈవిడ ఎలా అయిపోయిందంట, ఇవి మాత్రం చూడండి. అసలు ఆ సంగతులు చెబుతున్నప్పుడు వినటానికి కూడా ఎంత ఆసక్తో. ఎవరైనా గొడవలు పడుతున్నారనుకోండి, వినటానికి ఎంత ఆసక్తో. ఒక ఆవిడ ఆ పక్కమిటి రూములో అన్నలదమ్ములు ఇవి ఉంటారండి. పక్క పోర్షన్లో తమ్ముడు, యువతల పోర్షన్లో అన్న. అవతల గొడవ జరుగుతుంటే యువతల ఆవిడ ఆ కిటికీ దగ్గర చెవి పెట్టేసి వింటుంది.
కిటికీ దగ్గరికి వెళ్ళి చెవి పెట్టి వింటుంది. ఈ లోపల పిల్లోడు ఏడుస్తుంటే వాడిని లాగి ఒక్కటి పెరికిందండి. ఏంట్రా ఇట్లా ఏడుస్తుంటావు, ఆ పక్కనే విన్నవా? వాము, ఎంత ఆసక్తో! దేవుని వాక్యం దగ్గరకు వస్తే కూరుపట్లు పడుతుంటారు, ఇలా ఊగుతుంటారు. ఏదో నలుగురు కలిసి పిచ్చి కొట్టుడు కొడితే మూర్చిల్లిపోతుంటారు చూసారు, అలా ఉంటారండి. సాతానుగాడు కూడా ఏం చేస్తాడో తెలుసు, మీరు వచ్చేటప్పుడు వాడు లాగి 4 పెరుగుతాడు. అప్పుడు దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి అలా ఊగుతుంటారు. కొంతమంది నిద్రపోతుంటారు. అంటే వాడు బాగా చితగొట్టాడు అనమాట. నిద్రపోయే వాళ్ళని చూస్తే మీకు అదే అర్థం కావాలా. వాడు బాగా చితగొడితే పాపం మూర్చిల్లి పడిపోయింది. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఏది? ప్రాణమే పెట్టాడు ఆయన. యోహాను సువార్త చూడండి, మంచి వాక్యాన్ని మనం చూడగలిగితే యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నింటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. వింటున్నారా? అసలు ఎంత మంచి సందర్భం అంటే దేవాలయానికి వచ్చాడండి. దేవాలయంలో ఏం జరగాలి మీరు చెప్పండి అమ్మ? దేవాలయంలో ఏం జరగాలి? ఆరాధన జరగాలి. ప్రజలందరూ, దేవుని పిల్లలందరూ వచ్చి దేవుణ్ణి గణపరచాలి. ఇప్పుడు ఆ ఆలయంలోనికి దేవుని పిల్లలు రావాల్సింది పోయి, దైవ సంబంధమైన కార్యక్రమాలు జరగవలసింది పోయి ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుంది. అక్కడ దేవాలయంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. కడుపు మండిపోయింది. గొర్రెలు వచ్చేసాయి, మనుషులు రాలే. అక్కడ ఆరాధనకి దేవాలయంలోనికి మనుషులు రావాలి. గొర్రెలు వచ్చేసాయి, అక్కడికి ఎడ్లు వచ్చాయి, పావురములు అమ్మువారు వచ్చేసారు, రూకలు మార్చువారు వచ్చారు. నిజంగానండి ఆయనకి పిచ్చి కోపం వచ్చిందండి. నిజంగా యేసుక్రీస్తులో ఇంత కోపం మనకి ఎప్పుడు కనబడదు. అక్కడ ఏం చేశాడట ఆయన? త్రాళ్లతో ఏం చేశాడు? త్రాళ్లతో కొరడాలు చేసి, 15వ వచనం, త్రాళ్లతో కొరడాలు చేసి మొత్తాన్ని వెలగొడుతున్నాడు. కొరడా పట్టాడు కరుణామయుడు. కరుణామయుడు ఏం పట్టాడు? కొరడా పట్టాడు. అందరిని ఆ రోకలన్నీ చల్లేశాడట. ఆ బల్లలన్నీ. ఎంత కోపం వచ్చిందండి! ఇంత కోపం ఎక్కడైనా చూస్తాం మనం? ఆయన కొడుతున్నా కానీ, ఆయనను హింసిస్తున్నా కానీ, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్న కోపం రాలేదు. కానీ దేవుని మందిరంలో పాడు పనులు జరుగుతుంటే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి చూడండి ఎలా ఉందో. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి. ఆ క్రింద వచనం చూడండి. ఈయన ఇలా చేస్తుంటే ఏం జరిగిందో చూడండి. ఆయన శిష్యులు ఏ వాక్యం గుర్తు చేసుకున్నారు వాళ్ళు? ఈయన ఇదంతా చేస్తుంటే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. అంటే ఎక్కడో 69వ కీర్తనలో ఉన్న వచనం ఇక్కడ నెరవేరిందండి. చూసారా? దేవుని సంఘం అంటే ఆయనకి ఎంత ఆసక్తో. సంఘం రావాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయాలి. ఏంట్రా బాబు మీరు ఈ వ్యాపారాలు చేస్తున్నారు ఇక్కడ? ఏంటి నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా మార్చేశారండి మీరు? దేవుని పిల్లలారా, యేసుక్రీస్తులో కనబడుతుంది తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి. ఆసక్తి ఆయన ప్రాణం పెట్టేటట్లుగా చేసింది. ఆ ఆసక్తి ఉండడం వల్ల అనేక గ్రామాలకు, పట్టణాలకు ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు సేవకులకు ఆసక్తి లేదండి. నా దగ్గర దాదాపుగా ఒక 10 మంది కోఆర్డినేటర్లు ఉన్నారండి. అధికారికంగా 9 మంది ఉన్నారు. అధికారికంగా అప్లికేషన్ ఇవ్వనోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చక్కగా తీసుకుంటారండి. రీసెర్చ్ సెంటర్ తీసుకుంటారు. దాదాపు నా దగ్గర 12 సంవత్సరాల క్రితం తీసుకున్న వాళ్ళు, 10 సంవత్సరాల క్రితం తీసుకున్న వాళ్ళు ఉన్నారు సెంటర్. నేను ఎంతమందిని అయితే అప్పగించానో ఇప్పటికి అంతమందే ఉన్నారండి వాళ్ళలో, ఆ సంఘాల్లో. నేను ఎంతమందిని అయితే కష్టపడి తిరిగి వాళ్ళకి అప్పగించానో వాళ్ళు తప్ప వీళ్ళు సొంతంగా ఒక్క మనిషికి బాప్తీసం ఇచ్చిన దాఖలాలు లేవండి. కళ్ళంట నీళ్ళు వస్తుంటాయి. ఎంతమంది ఉన్నారు ఏంటి? ఎవరో ఒకళ్ళు నమ్మకంగా చేసేవాళ్ళు, కానీ ఎక్కువ శాతం నమ్మకం లేనివాళ్ళే. కావాలి కావాలి కావాలి. ఎందుకు నీకు అసలు?
నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, ఎందుకు దేవుని పనిలో దూరావు? ఎందుకు దేవుని ఇబ్బంది పెడుతున్నావు? దేవుని పని ఎందుకు చేయలేకపోతున్నావు? చూసారా, చెయ్యరండి దేవుని పని, చెయ్యరు. ఒక అతనికి సెంటర్ అప్పగించానండి, కొద్ది రోజులు వెళ్ళి వెళ్ళట్లేదండి. ఏంటి తమ్ముడు వెళ్ళట్లేదంటే, నువ్వు సంఘాన్ని ఇచ్చావు కానీ నాకు బైక్ ఇచ్చావా అని అడుగుతున్నాను నన్ను. సంఘం అయితే ఇచ్చావు, మరి పోవటానికి బైక్ ఏది అంటున్నాడు నన్ను. ఇప్పుడు నేనేం చేయాలంట? చూసారా, నేనండి సైకిల్ తొక్కుంటూ 10 సంవత్సరాలు తిరిగానండి. సైకిల్ మీద సేవ చేశాను 10 సంవత్సరాలు. 50 కిలోమీటర్లు వెళ్ళి 50 కిలోమీటర్లు మళ్ళీ తొక్కుకుంటూ వచ్చేవాడిని. నా సంఘాలన్నీ 50 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి మా ఊరు నుండి. ఇప్పుడు ప్రస్తుతం జగ్గేపేట నుండి ఒక్కొక్కటి 55, 50, 40 కిలోమీటర్ల దూరాల్లో ఉంటాయి ఒక్కొక్కటి. అవన్నీ సైకిల్ మీద తిరిగానండి 10 సంవత్సరాలు. ఇప్పుడు సైకిల్ మీద సేవకు వెళ్ళేవాడు ఎవరు లేరండి. నేను అప్పట్లో ఒక సంచి ఉంటుంది, ఆ సంచిలో యాంప్లిఫైయర్ ఉంటుంది, ఎందుకంటే కొనుక్కునే పరిస్థితులు లేవు. ఒక యాంప్లిఫైయరు, ఒక గొట్టం, మైక్ గొట్టం అలా భుజానికి వేసుకొని యాంప్లిఫైయర్లో మౌత్, వైర్లు, లైటు, అలాగే సైకిల్కి వెనక పెద్ద పట్ట. ఎందుకంటే మరి ఏ ఊరు వెళ్ళినా మరి ఎవరు ఇస్తారు మనకి? అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ నేనే చెట్టు ఎక్కి మైక్ కట్టుకొని, ఆ రోజుల్లో పాటలు నేనే, వాక్యం చదువుకోవడం నేనే, చెప్పడం నేను. ఆల్రౌండర్ అన్నమాట. క్రికెట్లో ఉంటారే ఆల్రౌండర్లు, అంటే బౌలింగు, బ్యాటింగు, ఫీల్డింగ్ అన్నీ మనమే. మరి ప్రారంభంలో ఎక్కడికో వెళ్తే ఎవరు చదువుతారు బైబిల్? మనమే చదువుకోవాలి. ఇప్పుడంటే మీరు చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు చదువుతున్నారు. అదే ప్రారంభంలోనైతే మేమే చదువుకోవాలి. చూసారండి, ఈరోజు కష్టపడేవాడు లేరండి, సుఖాలకు అలవాటు పడిపోయారు. ఇంకొక ఆయనకి సెంటర్ ఇస్తే, నువ్వు సెంటర్ ఇచ్చావు కానీ చర్చి బిల్డింగ్ కట్టేవలేదుగా నాకు అన్నాడు. ఆయన మానేశాడు. ఇప్పుడు ఉన్నోళ్ళు చేస్తున్నారు, కానీ ఆసక్తి లేకపోవటం వలన ఆ సంఘం అభివృద్ధి కాని పరిస్థితి. కనీసం కొన్ని సంవత్సరాలు దాటిపోతున్నప్పుడైనా ఒకళ్ళో ఇద్దరునైనా రావాలిగా, లేదండి. అంటే మేము సేవకులు అని చెప్పుకోవడానికి తప్ప ఆ సేవ నమ్మకంగా చేయలేని పరిస్థితి. దేవుని పిల్లలారా ఆలోచించండి, ఆసక్తితో చేయాలి. కొంతమంది వాక్యం చెప్పడానికి 100 మంది చూసుకుంటారు, అవసరం లేదు. ఒక్కళ్ళున్నా చెప్పాలి వాక్యం, సేవకుడు ఇద్దరున్నా చెప్పాలి. నేనైతే సిగ్గుపడండి, అసలు ఎక్కడికైనా నన్ను సభకు పిలిస్తే ఎంతమంది వస్తారు బ్రదర్ అని అడగను నేను. ఒక్క వ్యక్తి వచ్చినా చెప్తా. నాకు ఒక అనుభవం ఉంది, ఎవరు రాని రోజు కూడా వాక్యం చెప్పాను నేను. ఒక ఊరు వెళ్తేనండి 40 మంది వచ్చారు ఒకరోజు. ప్రారంభంలో నేను సేవకు 1998లో, 1998 అంటే ఇక్కడ పుట్టినోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అప్పటికి, అవునా? 1998లో నేను ఒక చోటకి వెళ్తే ప్రారంభంలోనే 40 మంది వచ్చేసారండి. అబ్బా, క్రొత్తలోనే 40 మంది వచ్చారంటే ఎట్లుంది? అస్సలు నా వాక్యం ఎంత నచ్చి వచ్చారనుకున్నా నేను. దేవుడు అంటే ఎంత ఇష్టం వీళ్ళకి అనుకున్నాను. అంటే చెబుతా ఉంటే వస్తూ ఉన్నారు. చివరికి 40 మంది కూర్చున్నారు ఆమెననే లోపల. తర్వాత ఏం చేశానంటే, ఒకరోజు మళ్ళీ వెళ్ళిపోయాను. వారం తర్వాత మొత్తం మా సహోదరుడు ఒక ఆయన వచ్చాడు. బరకాలు వేసి ఇద్దరం కూర్చొని పాటలు పాడుతున్నాం, మైక్ పెట్టాం. ఒక్కరు రావట్లేదండి, ఒకళ్ళు కూడా రావట్లేదు. 40 మంది వచ్చారు అంతకుముందు, ఈ వారం ఒక్కళ్ళు రావట్లేదు. పాడుతున్నాం 9 గంటల వరకు పాడాం రాత్రి. ఇక మైక్ తీసుకున్నానండి. మైక్ తీసుకొని ఆ ఇండ్లే మనుషులు అనుకొని, ఇండ్లన్నింటిని కూడా ఎలా చూస్తున్నా నేను, వీళ్ళే మనుషులు అనుకొని గంట సేపు వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆవిడ వచ్చింది. అయ్యా, మీ వాక్యం మేము విన్నామయ్యా ఎండలో ఉండి. మరి ఏంటమ్మా ఎవరు రాలేదంటే, ఆ ఊరికి ఒక పాస్టర్ గారు వస్తుంటాడు, ఆయన సంఘం అది. ఆయన అన్నాడంట, వాళ్ళు పెడితే మీరు పోవద్దు, ఆ వాక్యం వినొద్దు అన్నాడంట. ఒక్కళ్ళు రాలేదు. అందుకు ఆవిడ అంటుంది, మేము అక్కడికి రాకపోయినా ఇళ్లలో ఉండి విన్నామయ్యా. అంటే ఒక్కళ్ళు రాకపోయినా సిగ్గు లేకుండా వాక్యం చెప్పి రావాలి సేవకుడు. ఇలాంటి అనుభవాల్లో ఎవరు సేవలు ఉండరండి. మనకి ఎట్లుండాలో, ఎవరైనా పిలిస్తే ఎక్కడికైనా పోతే కుప్పలు తెప్పలు రావాలి జనం, అప్పుడు చెప్తారు. తప్పండి. ఒక్క సమరయ స్త్రీ కోసం యేసుక్రీస్తు వారు చాలా దూరం వెళ్ళాడు. దేవుని సేవకులకు మంచి మనసు ఉండాలి, మంచి ఆసక్తి ఉండాలి. ఒకప్పుడు నేను ఎవరు లేకుండా వాక్యం చెప్పాను, ఈరోజు నాకే సంఘాల్లో 100 మందిని దేవుడిచ్చాడు. కొన్ని వందలు. దేవుని పిల్లలారా, ఎంత పరిచర్య!
మాకు జగ్గేపేట చుట్టుప్రక్కల నాకు 22 సెంటర్లు ఉన్నాయి. మాకు మొత్తం అందరికీ కోఆర్డినేటర్గా మాకు కలిపి తమ్ముడికి ఇచ్చాను పరిచయం 22 ప్రాంతాల్లో. అసలు మీ దగ్గర రావడానికి మాకు అవకాశం ఉండదు. ఏదో అడిగారు, మాట తీసేయలేక వస్తుంటాం, కానీ మాకు ఎవరు పిలుస్తారా అని పని కట్టుకుని ఎదురు చూసే పరిస్థితి మాది కాదు. మాకు ఆ పుట్టినరోజులు, ఆ పెళ్లి రోజులు, ఆ సంఘాల్లో ఇవే సరిపోతుంటాయి. మొన్న ఈ మధ్య ఒక ఆయన అలిగిపోయాడు, నువ్వు ఉండట్లేదు ఎప్పుడు పిలిచినానని. ఆయన ఏంటంటే వారం రోజులు ఉందనంగా చెప్తాడు. ఈ వారం అంటే అప్పటికే బుక్ అయి ఉంటాయి నాకు డేట్లు. చూసారా దేవుని పిల్లలారా, అంటే నేను గొప్పవాడిని చెప్పడం లేదు, కానీ ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని ఆకాశం అంత ఎత్తులోకి పెడతాడు ఆయన. ఆసక్తి ఉండాలి. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి. ఆసక్తి వలన నేను ఏం చేశానో తెలుసా? నాకు మా నాన్నగారు ఇచ్చిన పొలాలన్నీ అమ్మేసుకున్నానండి. నాకు దేవుని మీద ఉన్న ఆసక్తి ఈరోజు గొప్ప పరిచర్య దేవుడు ఇచ్చాడు. ఏవి ఉండకూడదు అనుకున్నా నేను, ఎందుకంటే అక్కడ అది ఉంది ఇక్కడ ఉందని అని మనసు వాటి మీదకి వెళ్తే దేవుని సేవలో మనం పూర్తిగా డిఫెండ్ అయ్యి ఆధారం చేసుకొని వెళ్ళలేం. దేవుని పిల్లలారా, ఆసక్తి ఉండాలి. విశ్వాసులకైనా సేవకులకైనా దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక ఆ 3:6 ఒక మాట ఉంది. ఒకసారి చదువుతారమ్మా. కొంచెం పైన మోషే గారి గురించి ఉంది. ఎన్నో వచనం అది? 2వ వచనం 3వ అధ్యాయం పై భాగంలో. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా. దేవుని ఇల్లు అంటే ఏది? సంఘం. అంటే మోషే గారికి కూడా సంఘం ఉందా? ఇశ్రాయేలీలే దేవుని సంఘం. ఆ సంఘం అంతటి మీద నమ్మకంగా ఉన్నాడటండి. దేవుని ఇల్లు అంటే ఆ ప్రజలు, అప్పగింపబడిన ప్రజలు వాళ్ళ మీద ఎంత నమ్మకంగా ఉన్నాడంటే చాలా చాలా నమ్మకస్తుడండి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సంఖ్యాకాండంలో మనం చూస్తాం. 12వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 7వ వచనం మీరు చూస్తే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత నమ్మకస్తుడో చెప్పమంటారా? దేవుడు పరిచర్య అప్పగిస్తే ఎంత నమ్మకంగా ఉన్నాడంటే వీళ్ళని నడిపించుకుంటూ వచ్చాడండి. సేనాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన్ని దేవుడు కొండ మీదకి పిలిచాడు. ఈ కొండ దిగున ఎవరికి అప్పగించాడు? సంఘాన్ని అహరోనుకు అప్పగించాడు. ఈ అహరోను ఎవరంటే సొంత అన్న. ఈ అహరోనుకు అప్పగించేసరికి 40 రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? మొత్తం తారుమారు అయిపోయింది మోషే ఆలోచన. ఒక దూడను చేసి ఇచ్చాడు. ఎవరో? అహరోను. ఎవరికి? ఇశ్రాయేలీకి సంఘానికి. వాళ్ళు దాన్ని ముందు పెట్టుకొని తిని త్రాగి ఆడుటకు లేచారట. బైబిల్లో ఉన్నమాట, తినుచు త్రాగుచు ఆడుటకు. ఆడాలంటే ముందు కూర్చొని తినాల, తర్వాత త్రాగాల, అప్పుడు కదా ఊపొచ్చేది. ఆడుటకు లేచారట. లేవగానే దేవుడు చూశాడు, నాయన నీ ప్రజలు ఏమైపోయారు? చెడిపోయారు, కొండ దిగి వెళ్ళు అన్నాడు. నీ ప్రజలు ఏమైపోయారు? ఆయన కూడా మాట మార్చాడు. ఒకప్పుడేమో నా ప్రజలు అక్కడ ఇబ్బందులు ఉన్నారు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలన్నాడు. ఇప్పుడు తప్పు చేసేసరికి నా ప్రజలు అనట్లేదు, నీ ప్రజలు చెడిపోయారు అంటున్నాడు. అంటే తప్పు చేసిన నా ప్రజలు అన్నాడు దేవుడు? అన్నాడు. ఏమన్నాడు తెలుసా? కోపం పెరిగిపోయి దేవుడికి ఒక మాట అన్నాడు, నువ్వు కొంచెం తప్పుకుంటే వీళ్ళందరినీ కాల్చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడండి. అప్పగింపబడిన సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడట? కాల్చేస్తాడట. నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. మనమైతే తొందరగా ఆ పని చేయి ప్రభు అంటాం. ఎలాగో నన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నావు కదా, వాళ్ళు మంచోడు కాదు, కాల్చేయి. కానీ ఆయన అలా అనలేదండి. అదేంటి వాళ్ళని కాల్చేస్తావా? అబ్రహాము గారికి ఏం మాట ఇచ్చావు నువ్వు? ఒకసారి గుర్తు చేసుకో. దేవుడు అంటున్నాడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏం చెప్పావు? ఆకాశ నక్షత్రాలంతగా నీ సంతానం విస్తరింపజేస్తానన్నావు, పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్తానన్నావు. మరి ఇప్పుడు వాళ్ళని కాల్ చేస్తానంటున్నావు. వాళ్ళ పిల్లలేగా వీళ్ళు. గుర్తు చేసుకో ప్రభువా. ఎవరిని గుర్తు చేశాడు? అబ్రహామును గుర్తు చేశాడు. ఆదాం గారిని గుర్తు చేస్తే దెబ్బకు చంపేవాడు వాళ్ళందరినీ. ఈయన కూడా ఎంత తెలివిగలవాడు అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఎవరిని గుర్తు చేస్తే దేవుడు కోపం తగ్గుతుందా అనుకొని ఆయన గుర్తు చేశాడు అబ్రహాము గారిని. అర్థమవుతుందా?
అప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు, ఒకవేళ వీళ్ళను గుర్తు చేసిన తర్వాత కూడా నీ కోపం తగ్గలేదా, ఓ పని చేయి, నీవు వ్రాసిన జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిచేయి అన్నాడండి. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఇది ఉంది. అక్కడ 32వ అధ్యాయము నిర్గమాకాండం 32వ వచనం చదవండి. నిర్గమాకాండం 32 నిర్గమాకాండం 32 అయ్యో, నీవు వారి పాపమును పరిహరించితివా సరి, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచేయమన్నాడండి. పేరు తుడిచేయి. ఏమండి, నేను ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. జీవ గ్రంథంలో పేరు దేవుడు తుడిచేస్తే మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. ఆయన ఎలాంటోడు తెలుసా? నేను నరకానికి పోయినా పర్లేదు, నాకు అప్పగింపబడిన సంఘం, ఈ ప్రజలు నరకానికి వెళ్ళకూడదు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి సమాజంలో. మీరు అనుకుంటారా నేనేమైపోయినా పర్లేదు, నా సంఘం పరలోకానికి వెళ్ళాలని మీరు అనుకుంటారా? మనం ఎందుకు అనుకుంటాం? నేను బాగుండాలా. వీళ్ళిద్దరు చూడండి, ఒక్క తండ్రి కడుపు నుంచి వచ్చిన వాళ్ళు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఎవరు? మోషే, అహరోను. వీళ్ళకి ఎంత తేడా అంటే 40 రోజులకే దూడం చేసి ఇచ్చాడు ఈయన. ఎందుకు? ఇవ్వకపోతే ఇశ్రాయేలీయులను చంపుతారు. ఎవరిని? అహరోనుని. వాళ్ళకు భయపడి చేసి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, వీళ్ళకి దూడం చేసి ఇవ్వకపోతే నన్ను చంపుతారు, నేను చావటం కంటే వాళ్ళు చావటం బెటర్ కదా అని దూడం చేసి ఇచ్చాడు. విగ్రహారాధన అంటే దేవుడికి కోపం, ఆయన అసలు సహించడానికి సంగతి తెలిసి ఈయనకి. ఇప్పుడు నన్ను చంపుతారు, నేను చావటం కంటే నేను సేఫ్ అయిపోయి వాళ్ళు చచ్చిపోవడం బెటర్ కదా అని దూడం చేసి ఇచ్చాడు. ఈయన ఎలా ఉంటే ఆయనేమో నేనేమైపోయినా పర్లేదు, వాళ్ళు ఏమవటానికి వాళ్ళు చావకూడదు. ఎవరు? మోషే. చూసారని ఇద్దరిలో ఎంత వ్యత్యాసం ఉందో. 40 రోజులకే దూడం చేసి ఇచ్చాడు. 40 సంవత్సరాలు నడిపించాడు మోషే. ఎప్పుడు ఆ పిచ్చి పని చేయలేదు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు మోషే. ఒక్కరోజు కూడా వాళ్ళని తప్పుడు మార్గంలో నడిపించలేదు. 40 రోజులకే అహరోను తప్పుడు మార్గాలు నడిపించాడు. వాళ్ళిద్దరిలో తేడా అదే. అందుకే మోషే, నువ్వే నాకు కావాలి. ఎందుకంటే దేవుని పరిచర్య అంటే ఎంత ఆసక్తి ఆయనకి. దేవుని పిల్లలంటే వాళ్ళని కాపాడుకోవడం అంటే ఎంత ఆసక్తి. ఆ ఆసక్తి విషయంలో నిజంగా నేను ఏమైపోయినా పర్లేదు, సంఘం బాగుండాలి. ఇలాంటి వాళ్ళు సంఘాలకు కాపరులు అయితే ఎంత బాగుంటాయో తెలుసా సంఘాలు. కానీ ఈరోజు చాలామంది మేం బాగుండాలి, సంఘం ఏమైపోయినా పర్వాలేదు, అహరోను టైపు ఉన్నారు. మోషే గారు చాలా గొప్పగా దేవుని సంఘాన్ని నడిపించాడు. ఆసక్తి అండి, సంఘమును గూర్చిన ఆసక్తి, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఉందా? ఆసక్తి ఈరోజు ఆలోచించండి. దావీదు గారు ఉన్నారు, తన తరము వారికి సేవ చేశాడు, దేవునికి నమ్మకంగా బ్రతికాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడని సాక్ష్యం పొందాడు. ఈయనకి దేవుని మందిరం అన్నా, దేవుని పిల్లలన్నా, దేవుని సంఘం అన్నా ఎంత ఆసక్తో ఒక్క మాట మీరు చదవాలి. చదువుతారా? 137వ కీర్తన 5-6 వచనాలు చదవాలి. ఇక్కడ చూడండి, యెరూషలేమా, 137వ కీర్తన 5-6 వచనాలు. యెరూషలేమా, ఎందుకు యెరూషలేమా అంటే యెరూషలేములో ఎవరున్నారు? దేవుని పిల్లలు ఉన్నారు. అమ్మా వింటున్నారా? యెరూషలేములో దేవుని పిల్లలు ఉన్నారు. యెరూషలేములోనే ప్రత్యక్షపు గుడారం ఉంది, మందిరం, 10 తెరలతో వేయబడిన మందిరం. ఆ మందిరాన్ని గూర్చి ఆలోచిస్తూ, ఆ మందిరానికి వచ్చే ప్రజలను గూర్చి ఆలోచిస్తూ అంటున్నాడు, యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగా. కంటే అర్థం ఏంటో తెలుసా అసలు మీకు? ఏమండి, కుడి చేత్తో దావీదు గారు ఆయుధాన్ని పట్టాడంటే 1000 మందిని కూడా హతమార్చగలడు, అంత నైపుణ్యంతో యుద్ధం చేయగలడు. దావీదు గారు భూమి మీద ఉన్న కాలంలో ఏమంటే ఆయన యుద్ధానికి వెళుతుంటే అవతల శత్రువులట సైన్యంలో దావీదు ఉన్నాడా, వచ్చే సైన్యంలో దావీదు గారు ఉన్నాడా అని అడుగుతారట. ఆయన ఉంటే మాత్రం ఒక్కడికి ధైర్యం ఉండదు యుద్ధానికి రావడానికి. ఎందుకంటే ఒక్కడే 1000 మందికి సమాధానం చెప్పగలుగుతాడు. ఇప్పుడు అలాంటి చేతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నైపుణ్యంతో
చక్కగా చేతిని త్రిప్పి యుద్ధం చేయగలడు. ఆయన అంటున్నాడు, నేను ఏ రోజైతే యెరూషలేమును మర్చిపోయానో ఆ రోజు నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగాకంటే మన భాషలో అర్థం చెప్పమంటారా? మన భాషలో మన మాటలు అర్థం చెప్పమంటారా? నేను ఏ రోజైతే ఆ సంఘాన్ని దేవుని పిల్లలు మర్చిపోయానో ఆ రోజే నా చెయ్యి పడిపోవునుగా కానీ శాపం పెట్టుకున్నాడు. మీరు పెట్టుకుంటారా? ఏ రోజు సంఘానికి వెళ్ళటం మానేసి మర్చిపోయానో, సంఘాన్ని మనం రావటం మానుకొని మర్చిపోతుంటామండి. అసలు ఆదివారం అన్న సంగతి కూడా చాలామందికి గుర్తుండదండి. నేను ఒక ఆదివారం వస్తే మా సంఘాల్లోకి ఒక సంఘానికి వెళ్ళానండి. నన్ను చూసి ఒక ఆవిడ అంటుంది, విజయరామ అన్నయ్య ఈరోజు ఆదివారమా అన్నయ్య అంటుంది. నేను అనుకున్నా, ఎంత భక్తురాలు అమ్మ నువ్వు, నీలాంటి వాళ్ళు కూడా నా సంఘంలో ఉన్నారు. చూశారండి, తిరుపతిలోనే కాదు జగేపేటలో కూడా ఉన్నారు, ఆ ప్రాంతాల్లో కూడా ఉన్నారు. నన్ను చూసి అంటే సేవకులు కనబడితే తప్ప నీకు ఆదివారం అన్న సంగతి గుర్తురాదన్నమాట. ఏం ఆసక్తి అండి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. మీకు ఆసక్తి ఉంటే ఆదివారం కోసం ఎదురు చూడాలి. ఆదివారం వస్తే తెల్లవారుజామున మీరు లేచి పనులు చేయడానికి అలారం పెట్టుకోవాలి. పెట్టుకున్న రోజే మీరు ఆరాధనకు అందరికంటే ముందు వస్తారు. కానీ మనం ఎందుకు పెట్టుకుంటాం? ఆ రోజే సెలవు ఉంటుంది కాబట్టి బాగా 9-10 గంటల వరకు పడుకొని మళ్ళీ అక్కడి నుంచి లేచి వేపుడు కార్యక్రమాలు. ఏమేపుడు? మరి ఆ రోజే చికెన్ కావాలి, ఆదివారం స్పెషల్, ఆ రోజే మటన్ కావాలి. మరి అదంతా వండుతుంటే ఈ వాసనకు తట్టుకోలేక గొంతు దాకా తినాలి మళ్ళా. ఎందుకంటే మళ్ళీ ఆరాధన అయిపోయేసరికి ఎప్పుడు ఆమెనంటారు, మరి ఆ ఝాన్సీ గారు ఏం కథ, ఎందుకు వచ్చిన గొడవ, సో కొంచెం తినిపోతే పోవాలి అని చెప్పి కొద్దిగా మొదలుపెట్టి ఎంతవరకు వేలు పెడితే అంతవరకు తింటే ఇక్కడికి వచ్చి ఎప్పుడు ఆమెనంటారు, ఎప్పుడు పోవాలా అని చూస్తుంటారు. అది నన్ను అడిగితే ఆదివారం వస్తే ఉపవాసం ఉండి వస్తే మంచిదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంట్రెస్ట్గా వాక్యం వింటారు. కడుపు మార్చుకొని పోయిన తర్వాత తినరాదు. ముందే దీని వస్తే ఏం వినబుద్ధి ఏదా, టైం చూసుకుంటా ఉంటివి. తప్పు కదండి. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఆసక్తి ఏది? ఈయన అంటున్నాడు, ఏ రోజైతే నేను మందిరాన్ని మర్చిపోయానో, మందిరానికి వెళ్ళటం మర్చిపోయానో, ఆ దేవుని ప్రజల్ని నేను ఏ రోజైతే మరిచానో ఆ రోజు నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగా కంటే ఆ రోజే నా చెయ్యి పడిపోవాలా. మర్చిపోతే చాలు, పడిపోవాలంతే. తర్వాత చూడండి వచ్చిన ఏముందో, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల. ప్రతిరోజు మనకి మందిరం జ్ఞాపకాల్లోకి రావాలి, సంఘం జ్ఞాపకాల్లోకి రావాలి. నేను గుర్తు చేసుకొని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా. ఏమండి, ఆయన ముఖ్య సంతోషం కాదు, ఆయన సంతోషం కాదట ముఖ్యం. సంఘం మందిరం అది బాగుండాలట. నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. ఓరి నాయనో, నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక అంటే దీనికి అర్థం ఏంటో చెప్పమంటారా? నేను ఏ రోజైతే ఆ దేవుని మందిరాన్ని, ఆ సంఘాన్ని, దేవుని బిడ్డలను మర్చిపోయానో, ఆ దేవుణ్ణి మరిచానో ఆ రోజే నా ఏమన్నాడు అక్కడ, నా నాలుక నా అంగిటికి అంటుకొని పోను కాకంటే మన భాషలో అర్థం ఏంటంటే నా నోరు పడిపోవాలి. ఇట్లాంటి శాపాలు ఎప్పుడైనా పెట్టుకుంటాం మనం? నేను మందిరాన్ని సంఘాన్ని మర్చిపోయిన రోజు నా చెయ్యి పడిపోను గాక, సంఘాన్ని దేవుణ్ణి మర్చిపోయిన రోజు నా నోరు పడిపోను గాక అంటావా? పొరపాటున అస్సలు ఇలాంటి శాపాలు మనం ఎందుకు పెట్టుకుంటాం? ఎవరైనా మనల్ని గురించి ఇలా అన్నారనుకోండి, ఇక అతన్ని మన దగ్గరికి రానివ్వకండి అని అంటారు. ఇట్లాంటి శాపాలు పెట్టాడు మనకెందుకు? చూసారా? అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఊరికి అనలేదు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. ఆయనకి దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తో తెలుసా? దేవుని మందిరం కట్టాలనే ఆలోచన వచ్చింది ఆయనకి. అప్పటి వరకు ప్రత్యక్షపు గుడారం ఉంది తెరలతో. మందిరం కట్టాలనే ఆలోచన ఆయనకే కదా వచ్చింది. వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నాయనా మరి నువ్వు కట్టలేస్తావా? ఇప్పటికీ చాలా పెద్ద వయసు, నీ చేతులు రక్తంతో తడిచిపోయాయి, వద్దులే నీ కొడుకుతో కట్టించుకుంటాను అన్నాడు. అయినా నువ్వు నాకు కట్టలేవు, మీరు అందరూ కూడుకోవాలి కనుక మీరు కట్టుకోండి, మీకోసం మీరు ఆరాధించాలి కనుక మీకోసం కట్టండి అన్నాడు. అది కూడా నీ కుమారుడు కడతాడంటే ఎగిరి గంతేశాడండి.
ఇప్పుడు మీరు ఏదైనా మందిరం కట్టాలని ఆలోచనతో ఉన్నారనుకోండి, దేవుడు ఎందుకులే నాన్న నేను అందులో సరిపోతానా వద్దులే విరమించుకో అన్నాడు అనుకోండి, హల్లెలూయా స్తుతిమయమని పాడుకుంటూ వస్తారు మీరు. ఎందుకంటే పైసలు మిగిలిపోయాయిగా. నిజమండి, సంఘాలు అట్లా ఉన్నాయి ఈరోజు. కట్టాలనుకుంటే వద్దన్నాడు, ఆయనే వద్దన్నాడు కాబట్టి మనకి ఇంకేంటి, మనకు మిగులుబాటే కదా. కానీ దావీదు గారు బాధపడ్డారండి. ఏంటి, కడతానంటే దేవుడు వద్దంటున్నాడు అని బాధపడుతుంటే నా కుమారుడు బాధపడుతున్నాడు, కనీసం వాళ్ళందరూ నన్ను ఆరాధించాలి కాబట్టి వాళ్ళు కూడుకోవడానికి కూడా కట్టమందామని నీ కొడుకుతో కట్టించుకుంటాలే అన్నాడు. ఎప్పుడైతే నీ కొడుకు కడతాడని చెప్పాడో, ఎన్ని సమకూర్చి పెట్టాడో ఒకసారి చూడండి. ఆయనకి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఉందో లేదో మీకు అర్థమవుతుందండి. ఒక్కసారి టైం అవుతుందా, ముగించేస్తాను. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 14వ వచనం. మొదటి దినవృత్తాంతాలు అనుకుంటా చూడండి. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో మొదటి దినవృత్తాంతాలు 22:14 అందరూ చూడండమ్మా. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే, కొడుకుతో మాట్లాడుతున్నాడండి. నాయనా మందిరం కట్టాలి, మనం దేవుడు నీతో కట్టించుకుంటానన్నాడు. నేనైతే ఏం చేశాను, నా కష్టస్థితిలోనే. ఏ స్థితిలో ఏమండి, అన్నీ ఉండి కాదట, కష్టస్థితిలోనే, నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారం. ఓరే నాయనో, 2 లక్షల మనుగుల బంగారం సమకూర్చాడంటండి. ఎవరు చూడండి, చదవండి, పిచ్చి లేచిపోద్ది మనకి. ఆయనకి ఎంత ఆసక్తి ఉందా దేవుని ఇంటిని గూర్చి. 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూచశక్యము కానంత విస్తారమైన ఎత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంటిని, నీవు ఇంకను సంపాదించుదువుగాక. ఏ తండ్రి ఆయన ఉంటాడండి. ఈరోజు తల్లిదండ్రులు దాచిపెడతారండి, బంగారం దాచిపెడతారు, వెండి దాచిపెడతారు. ఎవరి కోసం చెప్పండి, పిల్లల కోసం. కానీ ఈయన పిల్లల కోసం దాయట్లేదు, ఎవరి కోసం, దేవుని మందిరం కోసం అట. ఒకసారి క్లాప్స్ కొట్టండి దావీదు గారి కోసం. ఎంత చేస్తారా వాగ్దానం ఎవరైనా, ఎంత ఇస్తారండి. నా కష్టస్థితిలోనే యెహోవా మందిరము కొరకు, మందిరం దేవుని మందిరం, దేవుని సంఘం కొరకు, దేవుని ఇంటి కొరకు, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి అంటారు దాన్నే. ఆ మందిరము కొరకు ఎంతట ప్రయాసపడి 2 లక్షల మనుగుల. మరి మనుగు అంటే ఎన్ని కేజీలు ఉంటుందో నాకు కూడా తెలియదండి అమ్మా. 12 కేజీలు అంటున్నారు, 12, 10 ఎంతో మొత్తానికి. మరి ఆ లెక్కలో వేసుకుంటే ఎంత బంగారం. దాన్ని చూస్తేనే మన గుండె ఆగి చచ్చిపోతాం మనం. వామ్మో అన్నామంటే ఇక అంతే సంగతి. అంటే బంగారం అంటే గొప్ప కదా మనకి. 2 లక్షల మనుగుల. నా జీవితంలో మర్చిపోలేదండి నేను. దావీదు గారి గురించి మనం ఇష్టానుసారుడు, ఉద్దేశములు నెరవేర్చువాడు అంటుంటే చదువుతున్నాం, కానీ ఏంటి ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం, ఎలా నెరవేర్చాడు, ఈ లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తుంటే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఎంత కనబరిచాడండి ఆయన. అందుకే యేసుక్రీస్తు కూడా దావీదు కుమారుడనే పిలువబడ్డాడు. ఇంత త్యాగాలు ఈరోజు ఎవరు చేస్తున్నారండి సంఘాల్లో. చిన్నది అడగగానే బాధపడడం, చిన్న కార్యక్రమం చేద్దామంటే మా ప్రాంతాల్లో కూడానండి ఇలాంటి తలపోటు మాకు కూడా కలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, చెయ్యాలి చెయ్యాలి చేయాలనే ఆసక్తి సేవకుల్లో ఉంటే అది సంఘంలో ఉండనప్పుడు అది ఎలా నెరవేరుతుంది చెప్పండి. చూడండి, నిజంగా దేవుడు ఎప్పుడైతే ఓకే అన్నాడో ఆయన ఎక్కడ లేనంత మొత్తం ఇక కష్టపడి సమకూరుస్తున్నాడండి. 2 లక్షల మనువుల వెండిని తెచ్చాడంట, 10 కోట్ల మనువులు. ఊరి నాయన ఎంత ఉంటుంది అది, 10 కోట్ల మనువుల వెండిని తెచ్చాడట మందిరాన్ని పొదగటానికి. అంటే ఎలా ఉండాలంటే దేవుడి కోసం కట్టేది మామూలుగా ఉండకూడదు, అద్రిపోవాలి. నన్ను ఒక ఆయన మీటింగ్ పిలిచాడండి. ఇల్లు ఎట్లుందో తెలుసా, అస్సలు ఎంత పెట్టి కట్టాడో మామూలుగా లేదు. మందిరం దగ్గరికి వెళ్తే పందులు తిరుగుతున్నాయి, అందులో ఆ పాకాలో పందులు తిరుగుతున్నాయి. పాకా వేశాడు. ఈ ఇల్లు మాత్రం అదిరిపోయింది. నాకు అప్పుడు దావీదు గారు గుర్తొచ్చాడు.
అసలు పోల్చగలం ఎలాంటి వాళ్ళతో? దేవుడు 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 దేవుడు. ఏమండి, దావీదు గారట అంతఃపురంలో దేవదారు మ్రాణులతో కట్టబడిన అంతఃపురంలో పడుకున్నాడట. మెలకు వచ్చింది. ఆ అంతఃపురంలో తిరుగుతుంటే ప్రత్యక్షపు గుడారం తెరలు కదా, అప్పుడు 10 తెరలతో వేయబడింది. అది చూశాడండి. అసలు ఎంత బాధపడ్డాడంటే, అసలు అక్కడేమో దేవుని మందసం ఉంటుంది. ఆ మందసం ఉన్న చోట వెలుగు ఉంటుందండి. ప్రత్యక్షపు గుడారంలో మందసం ఉన్న చోట వెలుగు ఉంటుంది. ఆ వెలుగుంటే దేవుడు మన మధ్య ఉన్నాడని ఇశ్రాయేలు నమ్మేవాళ్ళు. అప్పుడు అనుకుంటున్నాడు, దేవుడేంటి అక్కడ డేరాలో ఉన్నాడు, నేనేంటి ఆఫ్టర్ గొర్రెలు కాసుకునేవాడిని ఎక్కడున్నాను? ఎలాంటిది జరగకూడదు. నా దేవుడికి చరిత్రలో నిలిచిపోయే ఒక బంగారు దేవాలయాన్ని నిర్మాణం చేయాలనే ఆలోచన అప్పుడు వచ్చింది ఆయనకి. మనం ఉండడం కాదు, దేవుని పిల్లలు కూడుకునే చోటు బ్రహ్మాండంగా ఉండాలి. నిజంగా అన్నయ్య నన్ను మధ్యాహ్నం అక్కడికి తీసుకెళ్ళాడు. చాలా సంతోషం అయిపోయింది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. కానీ ప్రతికూలమైన పరిస్థితులు. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏదో రోజు అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. ఆ నమ్మకం అయితే నాకుంది. దేవుని కోసం చేసేది ఎలా ఉండాలి, మనం ఉండేది ఎలా ఉన్నా పర్లేదు. వాళ్ళ ఇంటికి వచ్చాను, ఒకటే రూములో ఉంటున్నారు. అదేంటి అలా ఉంది, ఇదేంటి ఎలా ఉందంటే బేరీజు వేసుకుంటే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి అది. తెలుసా? మనసు ఉండాలి, మంచి మనసు ఉండాలి, దేవుని కోసం చేయాలనే తపన ఉండాలి. దేవుని పిల్లలారా, నాకు మంచి మంచి చర్చి బిల్డింగ్లు ఉన్నాయండి. మొన్నటి వరకు నేను రేకుల్లోనే ఉన్నానండి. మనం ఉండటం ముఖ్యం కాదు, దేవుని పిల్లలు కూడుకునేది బాగుండాలి, అద్భుతంగా ఉండాలి. అది దావీదు మనసు. అందుకే నచ్చాడు దేవుడికి దావీదు. అర్థమవుతుందా? ఏదో దావీదు దేవుని ఇష్టానుసారుడు అంటే ఒక మాట అనుకోగానే సరిపోలే, దాని వెనక ఎంత చరిత్ర దాగి ఉంది. కొడుకుతో అంటున్నాడు, ఇప్పుడు నేను సంపాదించా, ఇంతటితో సరిపెట్టొద్దు, మళ్ళీ మందిరానికి నీవును సంపాదించుదువుగా కన్నాడు. చూడండి ఆ చివరి మాట, మ్రానులను రాళ్లను సమకూర్చి ఉంచి తిని నీవు ఇంకా సొలొమోన నీకున్న జ్ఞానంతో నువ్వు సంపాదించి ఇంకా తెచ్చి మందిరం అంటే ఎలా ఉండాలి తెలుసా? మామూలుగా ఉండకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. చూసారండి ఏంటండి దావీదు గారంటే మామూలుడు కాదండి ఆయన. అలా ఉంటేనేనండి పరలోకం మనకి. ఒక్క మాట చదవండి, ప్రార్థన చేస్తాను, టైం ఎక్కువ అవుతుంది అనుకుంటా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాలను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాలను చదువుదాం ప్రియులారా. మీ విషయమై పౌలు గారు అంటున్నాడు, కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, మీ విషయమై అంటే సంఘము విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము అన్నాడండి. అంటే పౌలు గారికి దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఎంతైతే ఉందో అదే ఆసక్తిని మళ్ళీ ఎక్కడ చూస్తున్నాడు ఆయన? తీతు హృదయంలో. దేవుడు పుట్టించాడట ఆసక్తి ఎవరు పుట్టించాలి మనకి? మీరేదో ఆసక్తితో ఉండాలంటే అసలు ఉండలేరండి. మీ మనసు నచ్చి దేవుడు మీ మనసులో ఆసక్తిని కలిగిస్తాడు అంతే. నిజంగానండి, ఆసక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుడి కోసం ఏదో చేయాలి, వచ్చే నెల వస్తుంది, ఏదో చేయాలి, ఏదో వినిపించాలని ఆ తపనండి, తపన. నన్ను కూడా మా ప్రాంతంలో ఏమంటారో తెలుసా? పిచ్చోడ్రా వీడు అంటారు. అంటే దేవుని పనిలో మనం ఎలా వెళుతుంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటాం? మనం పిచ్చివాళ్ళులాగా ఉంటాం. కానీ దేవునికి ఇష్టమైన పిల్లలం మేమే. మీరు కూడా ఇష్టమైన పిల్లలు అవుతారు, మీరు కూడా ఆసక్తి కలిగి ఉంటే. ఎప్పుడు చూడండి నేనేం చేస్తాను, అక్కడ ఒక స్థలం కొనడం, అక్కడ ఒకటి కట్టడం, ఎక్కడో స్థలం కొనడం, ఎక్కడో ఒకటి కట్టడం. కొన్ని చోట్ల కట్టి అక్కడే మళ్ళీ రెండోది కూడా కట్టాం, అనుకూలంగా లేదని. అలా 2 చోట్ల కట్టాం. మళ్ళా దేవుని పిల్లలారా ఆలోచించండి. అది చూసే వాళ్ళకేమో మనం ఏదో పని ప్రారంభించగానే వాళ్ళకి తెలియని బాధ. ఎందుకు బాధపడతావు? బాధపడకూడదు. దేవుని పని చేసే అవకాశం ఇంకా కొద్ది రోజులే ఉంది మనకి. ఇప్పటికే చాలా వయసు అయిపోయింది కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 40-50 ఏళ్ళు కూడా కనపడుతున్నారు. 50 ఏళ్ళకి ఎంతకాలం ఉంటారు అని చెప్పండి కొంచెం. మనం మామూలుగా ఇప్పుడు 60-65 అవుతుంటే ఇంతే సంగతులు చిత్తగించవాళ్ళని.
అంటే ఇంకో 10 సంవత్సరాలు 10 క్రిస్మస్లు కూడా చూడమన్నమాట. అది ఉంచితే, దేవుడు ఉంచితే 10 క్రిస్మస్లు, లేకపోతే ఇంతే సంగతి. దీనికోసం ఏదేదో అంచనాలు వేసుకొని బ్రతకడం కోసం అంత అవసరమా? ఉన్న 4 రోజులు దేవుని పని చేయాలి, దేవుడి కోసమే బ్రతకాలి, దేవుడి కోసం ఇవ్వాలి. దేవుడి కోసం ఎవడేమైనా పట్టించుకోకూడదు. నేనైతే పట్టించుకోనండి. ఏనుగు పోతుంటుంది, కుక్కలు ఏం చేస్తాయి? ఎందుకు మొరుగుతాయి నాకు చెప్పాలి మీరు. ఎందుకు అది కూడా అది ఒక్కసారైనా మొరగదు. మళ్ళీ అది మామూలు సైలెంట్గా అలా తొండం ఊపుకుంటా వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే అది బలమైన జంతువు, వీటికేమో బలం లేదు. బలం లేనివన్నీ ఎగురు పడుతుంటాయి, బలమైనదేమో సైలెంట్గా వెళ్తుంది. అది సంగతి. ఎప్పుడు బలపడతారు మరి మీరు? దేవుని పిల్లారా, ఆసక్తి దేవుడు పుట్టించాలి ఎవరిలోనైనా. ఆయన పుట్టించకపోతే మనం ఏమీ చేయలేము. మీరు ఒక్కటే చూడండి, దేవుని సేవకులు అలా వెళుతున్నారంటే మీరు అనుకోవాలి దేవుడు వాళ్ళలో ఆసక్తిని పుట్టించాడు, ఆసక్తిని పుట్టించాడు. ఆసక్తి దేవుడి కోసం ఏదో చెయ్యాలి. నేను ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. ప్రస్తుతం వాటికి తెచ్చిన అప్పులను బట్టి నెలకొచ్చి 60,000 రూపాయలు వడ్డీ కట్టాలండి. నేను నెలకి వడ్డీయే 60,000 కట్టాలి. మా కుటుంబ పోషణ తర్వాత సంగతి. నన్ను చూసి వీడు పిచ్చోడు అంటారు అందుకే. కానీ నా వెనక నా తండ్రి ఉన్నాడన్న సంగతి నాకు తెలుసు. ఎప్పుడు అస్సలు భయపడాల్సిన పరిస్థితి లేదు. బ్రతకటానికి అస్సలే ఆలోచించను. నేను ఎలా బ్రతకాలి అని ఆలోచనే ఉన్నది. ఎందుకో తెలుసా? నా పిల్లలను భిక్షమెత్తుకొననేమన్నాడు దేవుడు. ఆ త్యాగం, ఆ దేవుని మీద నమ్మకం మనకుంటే ఎన్నైనా మనం చేస్తామండి. పౌలు గారు అంత సేవ ఎందుకు చేశాడో తెలుసా? ఎంత పరిచర్య అండి ఆయన. ఎందుకంటే అతనిలో పుట్టించాడు దేవుడు ఆసక్తి. ఏమంటున్నాడు అక్కడ? ఆ మాట చూడండి. మీ విషయములో నాకు కలిగిన ఈ ఆసక్తినే సేమ్ ఇదే ఆసక్తి తీతు హృదయంలో కూడా దేవుడు పుట్టించాడు. ఏ సేవకుల్లోనైనా ఆసక్తి ఎవరు పుట్టించాలి? దేవుడు పుట్టించాలి. పుట్టించాలంటే నీకు మంచి మనసు ఆయన గురించి ఉండాలి. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీకుందా? ఎంతమందిని చూసామండి, వీళ్ళంతా దేవుని సంఘాన్ని గురించిన ఆసక్తి. సేవకులకే కాదు, విశ్వాసులకు ఉండాలి ఆసక్తి. సేవకుడికి ఒకడు ఉంటే ఎలా నెరవేరుతాయి చెప్పండి? అందరికీ, సంఘములో ఉన్న వారందరికీ దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఉండాలి. ఈ సంఘం డెవలప్ అవ్వాలి, ఎవరినో కొత్త వాళ్ళని తేవాలి, ఈ మాటలు నేను ఇతరులకు చెప్పాలి, 10 మందిని తీసుకొస్తే నా తండ్రికి సంతోషం అని ఈ ఇంటిని గురించిన ఆసక్తి. ఏంటి, నా సంఘం ఎదగట్లేదు, నేనే ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. సంఘం ఎదగటానికి సేవకుల పాత్ర ఎక్కువ ఉండదండి. ఉంటుంది కానీ కొంచెం పాత్ర ఉంటుంది. సంఘానికే ఎక్కువ పాత్ర ఉంటుంది. ఓ ప్రాంతానికి నేను వెళ్తే మా సేవకుడు మంచోడు కాదన్నా, అందుకే సంఘం ఎదగట్లేదని అన్నాడు ఒకడు. నేను అన్నాను, సంఘం ఎదగకపోవడానికి మీ సేవకుడికి సంబంధం లేదు నాన్న అన్నాను. అదేంటన్నా, ఆయన వల్లే కదా సంఘం ఎదిగేది అన్నాడు. కాదు, నేను ఒక మాట చెప్తాను. సంఘాన్ని దేవుడు గొర్రెలతో పోల్చాడు. మనందరం దేంతో పోల్చాడు? గొర్రెలతో పోల్చాడు. గొర్రెల మంద పెద్దదవ్వాలంటే గొర్రెలను కనాలా, గొర్రెల కాపరి గొర్రెలను కనాలా? ప్రశ్న అడిగా నేను. ఇప్పుడు గొర్రెల గుంపు పెద్దదవ్వాలండి. ఇప్పుడు గొర్రెల గుంపు పెద్దది కావాలంటే గొర్రెల్ని కంటాయా, కాపరి గొర్రెలను కంటాడా? గొర్రెల్ని కనాలి. కాబట్టి తమ్ముడా, మీ సంఘం గొడ్డు సంఘం అన్నా నేను. అంటే గొడ్డు గొర్రెలు ఉన్నాయి అన్నా నేను. గొడ్డు గొర్రెలు అంటే పిల్లల్ని కన్నవాళ్ళని ఏమంటారు? గొడ్రాలా అంటారు కదా. అంటే వీళ్ళు రావడం తప్ప ఎవరిని తీసుకురారు. ఎన్ని సంవత్సరాలైనా ఒక్కళ్ళే బైబిల్ తీసుకొని వస్తుంటారు, ఏక్ నిరంజన్ అన్నట్టు. పక్కన వాళ్ళు ఎవరిని పట్టించుకోవా, తీసుకురావా? అది సంఘం ఎదగాలి అంటే సంఘంలో ఉన్న వాళ్ళే ఈ మాటలు ఇప్పుడు విన్నారు కదండి. అబ్బా జగ్గేపేట అంట 2 పాటలు అద్దరగొట్టాడు. ఏం అద్దరగొట్టింది? మాకు ఈ గొప్పలు ఏం అవసరం లేదు, మేము రోజు పనులు వెళ్తూనే ఉంటాం, మాకు ఇవన్నీ పొగడతలు ఇవన్నీ పనికిరాదు. మీరు ఈ వాక్యం విన్న తర్వాత ఇతరులకు చెప్పి ఒక్కళ్ళనైనా తీసుకురావాలా. ఒకరు ఒకరిని అప్పుడు సంఘం ఏమవుతుంది? ఎదుగుతుంది. మరి లోపం ఎక్కడుంది? ఈరోజు సంఘాల్లో సంఘస్థులలోనే కనబడుతుంది. అంటే వింటారే కానీ ఆచరణలో పెట్టడం లేదు.
వెళ్ళాలి, ఈ మాటలు ఇతరులకు చెప్పాలి. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీకుంటే నువ్వేం చేయాలంటే ఇంకా అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వస్తూ ఆ పక్కన బజార్లో చెల్లి అక్కో ఎవరు ఉంటారు కదా, అక్క వెళ్దాం రా అని వాళ్ళని తీసుకొని వస్తారు. కొంతమంది ఏంటంటే పోతే పోయింది, ఆమె గురించి మనకెందుకు, మనం వెళ్దాం పదని వస్తుంటారు. అంటే నీకు లేదు ఆసక్తి. ఈ రోజు నుంచి అయినా దేవుని ఇంటి మీద ఆసక్తిని పెంచుకోండి. ఎంతకాలం ఉంటామో లేదో మనకైతే తెలియదు. ఏ రోజు చనిపోయిన దేవుడు సంతోషంతో మనకు పరలోకం ఇవ్వాలి, పరదైసులో చోటు ఇవ్వాలి. ముందు క్రీస్తు వస్తే తప్పకుండా మనకు పరలోకం దక్కుతుంది. కనుక దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఎందరిలోనూ చూసాం. మరి మనకున్నదా, నాకున్నదా అని మనల్ని మనం ప్రశ్నించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.